గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ మాస్టర్. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ సింప్లిఫికేషనే కదా చాలా ఈజీగా చేయొచ్చు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా ఫార్ములా బేస్ పైన ఆధారపడి ఉంటాయి. ఫార్ములాస్ తెలిస్తేనే, అక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలో తెలిస్తేనే మనం చేయగలుగుతాం. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. ఇక్కడ చూడండి, ఏక్యూ ప్లస్ బీక్యూ ఫార్ములా ఉంది. కిందనేమో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, ఇది ఏబీ అవుతుంది, మైనస్ ఏబీ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉండి వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ ఏబీ వస్తుంది. దట్ ఈక్వల్ టు 24 అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకి ఒక ఫార్ములా తెలియాలి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబీ దట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అది ఎలా వచ్చింది? ఏ ప్లస్ బి. ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్కి ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, ఇది ఫార్ములా. దేనికి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్కి బై ఏముంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. ఇప్పుడు ఈ రెండు కూడా పోతే అప్పుడు ఏమొచ్చింది మనకి? ఏ ప్లస్ బి వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, ఈ 24ని మనం ఏ విధంగా రాయొచ్చు? 17 + 7 అని రాయొచ్చు. అంటే ఇది ఈ ఫార్ములాని బేస్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లేస్లో ఏమొస్తుంది? ఎక్స్ ప్లేస్లో ఖచ్చితంగా ఈ రెండు మల్టిప్లై చేసే విధంగా వస్తుంది. 17 × 7 రూపంలో ఉంటుందన్నమాట. ఇది ఏ స్క్వేరు, ఇది బి స్క్వేర్ అయితే ఇది మైనస్ ఏబి అవుతుందన్నమాట. అంటే 17 7 జా 7 7 49, 4 7 1 7, 7 4 11, 119 ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆ విధంగా చాలా జాగ్రత్త వహించాలి. సింప్లిఫికేషనే కదా సింపుల్గా చేయొచ్చు అనుకుంటారు, చాలా పొరపాట్లు చేయడం జరుగుతుంది. ఫార్ములా యూజ్ చేయడం తెలియకపోతే మనం చాలా రాంగ్ స్టెప్ వేస్తాం. ఓకే.